బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అగ్గి రాజేస్తోంది. 2019లో ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ను తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఈ యాక్ట్ను తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. సాంకేతికంగా 2023 అక్టోబర్ 31 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఇవాల్టి నుంచి ఎంపిక చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ చట్టంతో భూ సమస్యలు తీరుతాయా లేక కొత్త సమస్యలు వస్తాయా, భూములను శాశ్వతంగా కోల్పోతారా అనే చర్చ జరుగుతుంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టంతో భూములను శాశ్వతంగా కొంతమంది కోల్పోయే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర అధికారాల్లోకి ఈ చట్టంతో విఘాతం కలుగుతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో ఏపీలోనూ అలానే అమలు చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే అసలు ఏంటి కొత్త చట్టం? ఈ కొత్త చట్టంతో నిజంగా పౌరులకు న్యాయం జరుగుతుందా, లేదంటే కష్టపడి సంపాదించిన భూమిని పౌరులు కోల్పోయే అవకాశం ఉంటుందా? నిజంగా ఈ చట్టం వల్ల న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర అధికారాల్లోకి, స్వతంత్ర ప్రతిపత్తిలోకి ప్రభుత్వం చొరబడేటటువంటి అవకాశం ఉంటుందా? స్వతంత్రతను తగ్గించే అవకాశం ఉంటుందా? దీనివల్ల న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, ఉపయోగం ఉందా, లేదంటే నష్టం జరిగే అవకాశం ఉందా? ఈ చర్చ జరుగుతుంది. సో ఇదే అంశంపై ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. మొత్తం ఈ చట్టం గురించి కూలంకుషంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కొత్త వివాదాన్ని రేకెత్తిస్తున్నటువంటి చట్టం వల్ల నిజంగా ఉపయోగం ఉందా, నష్టం జరిగే అవకాశం ఉందో మనం మాట్లాడదాం. మనకి శంకర్రావు గారు, ముప్పాల సుబ్బారావు గారు, ఇద్దరు అడ్వకేట్స్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శంకర్రావు గారు. నమస్తే అండి సుబ్బారావు గారు. ఒక్కసారి శంకర్రావు గారితోనూ సుబ్బారావు గారితోనూ మాట్లాడే ముందుగా ఈ చట్టం అమలు గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది, కొత్త టైటిలింగ్ యాక్ట్ని. దేశంలో ఇది తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నిటికీ, దేశవ్యాప్తంగా చేయాలని. అది బీజేపీది నిర్ణయం. ఆ బీజేపీతో మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది. మీరేమో ఎక్కడేమో టైటిలింగ్ యాక్ట్కి వక్ర భాషలు మీరు చెప్తున్నారు. మీరు వక్ర భాషలు చెప్తున్నారేమో కానీ మేము అమలు చేయమని చెప్పాం. చట్టం చేసిన అమలు చేయమని చెప్పాం. ఎందుకు? అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి. న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి. ఇది రైట్, ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి. ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో వాద్యాలు ఉన్నాయి, అవన్నీ ముందుకు రావాలి. అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మా రాష్ట్రం కూడా, మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలూ చట్టము కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు. దేశవ్యాప్త కాన్సెస్ ఉంటేనే మేము చేస్తాం. ఆ మాట చెప్పాం. ఈలోపుగా భూమికి సంబంధించిన సంస్కరణలు అనేకమైనవి ఇక్కడ చేపట్టడం జరిగింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకుని రావాలి అని అనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకుని రావాలని అనుకోలేదు. అన్ని రాష్ట్రాల్లోని చట్టం అమలును బట్టే రాష్ట్రంలోనూ అమలవుతుంది. ఖచ్చితంగా చట్టం అమలవుతుంది. కానీ న్యాయస్థానాల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తామని ధర్మన్ అంటూ ఉన్నారు. అయితే ఈ రోజు నుంచి కొన్ని ఎంపిక చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. దీనిపైన చాలా వివాదాలు ఉన్నాయి. ఇదే అంశంపై మాట్లాడటానికి న్యాయవాదులు శంకర్రావు గారు, ముప్పాల సుబ్బారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా సుబ్బారావు గారు, నేను ఫస్ట్ మీ దగ్గర నుంచి వస్తున్నాను. ఈ చట్టం వల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ధర్మాన గారు చెప్పిన దాంట్లో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తుందో అదే చేస్తానంటున్నాడు. నీతి ఆయోగ్ 2019లో నమూనా పంపింది. ఇది ప్రజా వ్యతిరేకమైందని చెప్పేసి ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి పూనుకోలా. ధర్మాన లాంటి వాళ్లే చెప్పారు, భారతదేశంలో ఎక్కడా అమలు జరగలేదు, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే అమలు చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడు.
అంటే మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఎందుకు అమలు చేయలేదు, దీనివల్ల నష్టం జరుగుతుందని అమలు చేయలేదు వాళ్ళు. కానీ ఇక్కడ దీంట్లో ఏం చేశారు మీరు, దీంట్లో చాలా స్పష్టంగా ప్రజల యొక్క ఆస్తికి ఆస్తి హక్కులకు ముప్పు వాటిల్లే విధంగా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగంలో ఆర్టికల్ 300A ప్రకారం ఎవరికైతే ఆస్తి మీద హక్కును కల్పించడం జరిగిందో ఆ హక్కుకి ముప్పు వాటిల్లే విధంగా ఈ చట్ట రూపకల్పన జరిగింది. నిజంగా కనుక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేధావులతోనో, బార్ కౌన్సిల్తోనో, బార్ అసోసియేషన్తోనో, రైతు సంఘాలతోనో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయానికి రావాలి. కానీ దీంట్లో ఉన్న లోపాలేంటి? ఇప్పటికే దాదాపుగా 60% పైగా భూ వివాదాల కేసులో న్యాయస్థానంలో ఉండడానికి ప్రధానమైన కారణం రెవెన్యూ అధికారులకి న్యాయపరమైనటువంటి అవగాహన లేకపోవటమే. వాళ్ళు చేసిన తప్పిదాల వల్లనే రైతులు, హక్కుదారులు తమ భూ హక్కులను పరిరక్షించుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తా ఉన్నారు. ఈ రోజున అవినీతిలో కూడా అగ్రభాగాన రెవెన్యూ శాఖ ఉన్నది. దీనివల్ల నువ్వు చేసిన ఈ చట్టం వల్ల అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నవాళ్ళు ఈ రోజున ప్రజల యొక్క ఆస్తులను కైంకర్యం చేసుకోవడానికి కావలసిన ప్రాతిపదిక ఈ చట్టంలో పెట్టావు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు తప్ప నా భూమిని టైటిలింగ్ రిజిస్టరింగ్ ఆఫీసర్ ఎవరికైనా బదిలీ చేశారా, మార్పు చేశారా అని నెట్లోకి వెళ్ళి చూసుకునే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఉండదు. సుబ్బారావు గారు, ఒక్కటి అంటే ఇప్పటికే భూములు ఉన్న వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, వందలాది వేలాది కేసులు కోర్టుల్లో ఉన్నాయి. సో ఈ చట్టం ఉద్దేశం అంటే ప్రతి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచి కూడా ఉంటుంది, లోపాలను సవరించుకుని వెళ్ళాలి. నిజంగా ఈ చట్టం యొక్క ఉద్దేశం లోపభూయిష్టంగా ఉందా, లేకపోతే కొన్ని సెక్షన్స్, కొన్ని క్లాజులు లోపభూయిష్టంగా ఉన్నాయా? ఒకటండి, రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేస్తే న్యాయస్థానానికి వెళ్ళే అధికారం లేదనేది అసలు రాజ్యాంగ విరుద్ధమైంది. ఎంచేతంటే రెవెన్యూ అధికారులు వెన్నెముక లేని వాళ్ళు, స్వతంత్రత లేని వాళ్ళు, పాలకుల చేతుల్లో కీలు బొమ్మలుగా వ్యవహరించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ధనబలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే వాళ్ళని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారనే భయం నుంచి వాళ్ళు చేస్తారు. కానీ న్యాయ వ్యవస్థకు వచ్చేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. దాన్ని రాజకీయ ప్రజాప్రతినిధులు ప్రభావితం చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి దీంట్లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలను న్యాయస్థానంలో వెళ్ళి తమ హక్కును కాపాడుకునే హక్కుని రైతాంగానికి, ఆస్తిదారునికి కోల్పోతున్నాడు. ఓకే, ఒకసారి శంకర్రావు గారు కూడా ఉన్నారు, శంకర్రావు గారితో కూడా మాట్లాడదాం. శంకర్రావు గారు, ముప్పాల సుబ్బారావు గారు, ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ వల్ల, కొన్ని క్లాజుల వల్ల సామాన్యుడికి నష్టం జరుగుతుంది, చట్టం ఉద్దేశం కూడా దెబ్బతింటుంది, న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోల్పోతుంది అని చెప్తూ ఉన్నారు. మీరేమంటారండి? నిజంగా ఈ చట్టం ఉద్దేశం లోపభూయిష్టంగా ఉందా? ఇందులో కొన్ని సెక్షన్స్, క్లాజులు లోపభూయిష్టంగా ఉన్నాయా? ముప్పాల సుబ్బారావు గారికి, ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం. ఏ చట్టం తెచ్చినా ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతోనే తెస్తాయి. చట్టాలు ఎప్పుడు కూడాను ప్రజలను కీడు చేయడానికి, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఏ చట్టాలు తయారు జనరల్గా. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల మేలే ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ చట్టం తేవటం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు వరకు మనం చూస్తే మన దేశంలో మన దగ్గర టైటిల్ గ్యారంటీ అనేది ఎక్కడా లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక భూమి కొనుక్కున్నారు, లేకపోతే నేను ఒక భూమి కొనుక్కున్నాను 250 గజాలు, లేకుంటే ఒక 500 గజాలు నా కష్టార్జితం పెట్టి మనం కొనుక్కుంటాం. కొనుక్కున్న దానికి మీరు అన్ని చూస్తారు, రికార్డ్స్ అన్ని చూసుకుంటారు, రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తారు, మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మీకు వాళ్ళు ఇస్తున్న డాక్యుమెంట్ ఏంటి? టైటిల్ డీడ్ రిజిస్ట్రేషన్. ఇట్స్ నాట్ టైటిల్ రిజిస్ట్రేషన్. మీకు ఎక్కడ కూడా టైటిల్ అనేది గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు. అసలు ఈ చట్టం రావటం వెనుక అసలు మెయిన్ ఉద్దేశం మనం కానీ పరిశీలిస్తే, 1989లో మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు వాద్వా కమిటీ అని ఒక కమిటీని వేశారు.
ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చాయి, కానీ ఇంట్రమ్ రికమెండేషన్స్ ఇచ్చాయి, ఫైనల్ రికమెండేషన్స్. అంటే ఓకే, చట్టం ఉద్దేశం కరెక్టే కావచ్చు, కానీ చట్టంలో కొన్ని సెక్షన్స్ సాధారణ పౌరులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయి, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఒకటి అందులో ప్రధానంగా ఉన్నది, ఇప్పుడే న్యాయస్థానాల్లో చాలా వందలాది వేలాది కేసులు ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతి డాక్యుమెంట్ని ప్రతి లైన్ని పరిశీలించిన తర్వాత ఒక వెర్డిక్ట్ ఇస్తారు, ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడేంటి, రెవెన్యూ అధికారులకు అధికారాన్ని అప్పచెప్పేస్తే రెవెన్యూ అధికారులు ప్రభుత్వాలు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు చెప్పినట్టుగా నడుచుకుంటారు. కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆ రకమైన బయాస్కు లోన్ కాకుండా ఉంటాడా? ఫస్ట్ భయము, డౌట్. అదే నేను ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మన దేశంలో కింద కోర్టులు అంటే సివిల్ కోర్ట్స్ లో ఉండే మీరు లిటిగేషన్ వివాదాలను కానీ చూస్తే 65% మించి భూ వివాదాలే. ఈ వివాదాల్లో ఎవరు ఇరుక్కొని ఉన్నారు? చాలా చిన్నకారు సన్నకారు రైతులు. వాళ్ళు ఎవరు? 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉండేవాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ వివాదాలకి ఖర్చు చేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉండే ఈ ఏవైతే ల్యాండ్ కి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాలు ఏవి కూడా మీకు టైటిల్ గ్యారంటీ చేయదు. మీ దగ్గర 10 రకాల పత్రాలు ఉన్నాయి అనుకుందాం, మిమ్మల్ని వివాదంలో లాగే వ్యక్తి దగ్గర ఇంకో 4 వ్యక్తులు ఎక్కువ ఉంటే అవన్నీ పరిశీలించి కోర్టులు అది కాదు. ఓకే, టైటిల్ గ్యారంటీ ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది, వాళ్ళకు శాశ్వత వివాదాలు లేకుండా ఉంటాయి. కానీ టైటిల్ గ్యారంటీ ఇచ్చే ప్రక్రియే లోపభూయిష్టంగా ఉందంటున్నారు. లేదు, ఎందుకు లేదు అని నేను చెప్తున్నాను అంటే దీని మీద ప్రజలకి ముఖ్యంగా చాలా మందికి ఈ చట్టాన్ని చదవాలి, ప్రభుత్వం కూడా ఒక ఇంట్రెస్ట్ తీసుకొని దీనిలో ఉండే ఏవైతే అపోహలు ఉన్నాయో ఈ అపోహలను తీర్చాలి. దీనికి రీజన్ ఏమిటంటే మీరు చెప్తున్నట్టుగా కొన్ని సెక్షన్స్ మీరు పరిశీలించండి. మీకు సెక్షన్ 4 ఏం చెప్తుంది? సెక్షన్ 4లో నోటిఫికేషన్ ఇవ్వమంటుంది. సెక్షన్ 6 ఏమంటుంది? మీకేమో సర్వే చేసి ల్యాండ్ రికార్డ్ తయారు చేయమంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ చట్టం మొదలయ్యేది ఎప్పుడు? ముందు సర్వే అవ్వాలన్నమాట. సర్వే ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఇన్ దిస్ యాక్ట్. సర్వే అయిన తర్వాత ల్యాండ్ రికార్డ్ తయారైన తర్వాత ఈ ల్యాండ్ రికార్డ్ ని సెక్షన్ 9, 10, 11 3 రకాల రిజిస్ట్రీలు పెట్టింది. ఇందులో సెక్షన్ 9 ఏం చెప్తుంది? మీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయమంటుంది. సెక్షన్ 10 ఏం చెప్తుంది? వివాదాలు ఉంటే ఆ వివాదాలను రిజిస్ట్రేషన్ చేయమని చెప్తుంది. 11లో కోవెనెంట్స్ చార్జెస్ వేయమని చెప్తుంది. అంటే నిజానికి ఇప్పటికే రెవెన్యూ అధికారులు చాలా అన్యాయాలకు పాల్పడుతున్నారు, చాలా ఎక్కువ మంది చాలా చోట్ల అని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా కొన్ని ప్రలోభాలకు లోబడి కొన్ని రకాల రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే మీకు దస్తావేజులు ఉంటాయి, పొజిషన్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా బలవంతుడు వచ్చి ఆ ల్యాండ్ పొజిషన్ తీసుకుంటే రెవెన్యూ అధికారులు చేతులు ఎత్తేస్తున్న సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా ఇప్పుడు రెవెన్యూ అధికారులకే పూర్తి అధికారం ఇవ్వడం ద్వారా వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పిన మాట వింటారా, లేకపోతే న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి తరపున నిలబడతారా అనే ఒక డౌట్ ఉంది. దీని ద్వారా ఎవరైనా కావాలని లిటిగేషన్ క్రియేట్ చేస్తే సంవత్సరాల తరబడి అది ఆ లిటిగేషన్ అలాగే ఉండిపోతుంది. సో నిజంగా కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమి కలిగిన వాళ్ళు నష్టపోతారు అనే ఒక భయం ఉంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ అపోహలనే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే మీకుండే ప్రాపర్టీ, మీకుండే ఆస్తి వివాద రహితం అనే ఇంప్రెషన్ లో ఉండే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే వివాదాలు చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. అయితే ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా రెవెన్యూ అధికారులకు అంతా పవర్ ఇచ్చింది అనేది ఇప్పుడే మనం చెప్పలేము. ఎందుకంటే ఈ చట్టంకి ఇంకా రూల్స్ తయారవ్వలేదు. రూల్స్ తయారు చేయకంట, రూల్స్ ని ఫ్రేమ్ చేయకంట ఈ చట్టం ఈ రోజు నుంచి అమల్లో వస్తుందని ఎవరైనా చెప్తే అది మనం నమ్మాల్సిన విషయం అసలు లేనే లేదు. ఎందుకంటే ఏ చట్టం అన్నా రూల్స్ ఫ్రేమ్ అవ్వాలి. ఆల్రెడీ అక్టోబర్ 31 నుంచి చట్టం టెక్నికల్ గా అమల్లో ఉన్నట్టు చట్టం అమల్లో ఉంది. చట్టం పాస్ అయిపోయింది అసెంబ్లీలో, కనుక చట్టం ఎఫెక్ట్ అయ్యింది గవర్నర్ కన్సెంట్ వచ్చిన తర్వాత. అయితే ఇది అమలు చేయాలంటే దీంట్లో బేసిక్ ఏమిటంటే ఫస్ట్ మీకు సర్వే అవ్వాలి, ల్యాండ్ రికార్డ్ తయారవ్వాలి. రికార్డ్ తయారవ్వకంటే ఈ చట్టాన్ని అమలు చేయొచ్చు సాధ్యం కాదు. ఫస్ట్ ల్యాండ్ రికార్డ్ అయిన తర్వాత నోటిఫై చేయాలి. దీన్ని నోటిఫై ఎందులో ఏ సెక్షన్ చెప్తుంది? సెక్షన్ 12 నోటిఫికేషన్ చెప్తుంది. సెక్షన్ 13
2 years టైం ఇస్తుంది. నోటిఫైడ్ రికార్డులో వివాదం ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకురమ్మని. ఇక్కడ మనం ఒకే ఒక 2 విషయం years ఆలోచించాలి. ఈ 2 సంవత్సరాలు అన్న దాని దగ్గర కూడా పెద్ద వివాదం ఉంది. 2 సంవత్సరాలు అన్న దాని దగ్గర అసలు వివాదం ఉంది అంటున్నారు ముప్పల సుబ్బారావు గారు కూడా. అవునవును నేను గ్యారంటీగా ఈ 2 సంవత్సరాలు అనే దాని మీద నా అభిప్రాయం ఏంటంటే ఇది గ్యారంటీగా అపోహలకు తావిస్తుంది. ఈ అపోహ అంటారా? 2 సంవత్సరాల మీద అపోహేనా? అపోహ ఉంది. కాకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అలాగే సెక్షన్ 14 లో కూడా అపోహకు తావదలితే ఆ టెర్మినాలజీ ఉంది, దాన్ని నేను కాదనడం లేదు. అయితే ఏదైనా ఒక చట్టం తెచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మనం రాజకీయ బెనిఫిట్ కోసం అని చెప్పి లేకపోతే రాజకీయ నినాదాలు చేసి దాని మీద కంప్లీట్ ఈ చట్టమే ప్రజల తాలూకు ఆస్తులను కొట్టేయడానికి అని చెప్పడం చాలా చాలా అది మనం విద్యులు చదువుకునే వాళ్ళు, రాజకీయ నాయకులు, అడ్వకేట్స్ చెప్పాల్సింది కాదు. ఇందులో ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపడంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మాత్రం చాలా ఇబ్బందికరంగాను చాలా లేదు. ఒకసారి ముప్పల సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు, నిజంగా ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సక్రమంగా అంటే ప్రజా ప్రయోజనార్థం ఎత్తి చూపిస్తున్నారా, లేదంటే రాజకీయ ప్రయోజనార్థం ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది అని ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? ఒకటండి, ఈ రాష్ట్రంలో రైతులు, న్యాయవాదులు లేకుంటే మేధావులు ఈ చట్టాన్ని మీద ఉద్యమం చేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఏంటండి, 600 అయినా ఈ చట్టాన్ని మేము అమలు చేస్తాము అని చెప్పారు. ఇప్పటికి చూడండి, మొదట సర్వే జరిగింది. సర్వేలో ఎకరం ఉన్న వాళ్ళకి 70 సెంట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా నా 30 సెంట్లు లేదంటే చెప్పలేని పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు చాలా చోట్ల ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పేర్లు రెవెన్యూ అధికారులు ఒక ఆస్తిని తీసుకెళ్లిపోయి వేరొకరి మీద బదిలీ చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అవును, చాలా మంది ఎంఆర్ఓలు డిక్లరేషన్ కూడా ఇచ్చేసారు. అలా ఇవి కూడా ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అవునండి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పిందండి, టైటిల్ ని నిర్ధారణ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు లేదు అని చెప్పేసి. ఈ రోజున దీంట్లో రెవెన్యూ అధికారులకి టైటిలింగ్ నిర్ధారణ చేసే అధికారం ఎలా ఇచ్చారండి? మీకు ఎలా ఇస్తారండి? సుప్రీంకోర్టు తీర్పులు పనికిరావు, రాజ్యాంగం పనికిరాదు, కేంద్ర చట్టాలు అనేకం ఉన్నాయండి. లిమిటేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ చాలా చట్టాలు ఉన్నాయి. కేంద్ర చట్టాలు, సిపిసి కానీ. కేంద్ర చట్టాలు మార్పు తీసుకురాకుండా, చేంజ్ చేయకుండా, అమెండ్ చేయకుండా మీరు ఏ విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేస్తారండి? ఇదంతా దుందుడుకు విధానము, ఒక నియంతృత్వ విధానం కాదా? ఒకటి, వాళ్ళు సర్వే రికార్డు చేసుకోమనండి, వాళ్ళు సర్వేలు చేసుకోమనండి, రికార్డు తయారు చేయమనండి. మీరు చేసే తప్పులను ఛాలెంజ్ చేసే అధికారం ఆ రైతుకి, ఆ భూమి మీద హక్కు ఉన్న వాళ్ళకి మనం అడుగుతున్నాం. అది ఎందుకు ఇవ్వడానికి మీరు ముందుకు రావడం లేదు? అంటే మీరు ఏది చేస్తే అది మీ యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం ఉన్న వాళ్ళ చేత పనులు చేయించుకోవడానికి చేసిన చట్టం కాదా ఇది? వాళ్ళు ఇంకేం చెప్తే సత్వర న్యాయం, ఇలా పెండింగ్ల పరిష్కారం కోసం చేస్తున్నాం అన్నారండి. ఈ రోజున ఈ రాష్ట్రంలో 560 వరకు సుమారుగా న్యాయస్థానాలు ఈ భూ వివాదాలను పరిష్కరిస్తా ఉన్నాయి. నువ్వు పెట్టేటువంటి అప్పిలేట్ ట్రిబ్యునల్స్ 26 మాత్రమే ఉన్నాయి. కాబట్టి 26 పరిష్కరిస్తుందా? 560 సుమారుగా ఉన్నటువంటి న్యాయస్థానాలు తత్వరం పరిష్కరిస్తాయా? నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా భూ వివాదాలను పరిష్కరించాలనుకుంటే పెట్టు, మండలానికి ఒక న్యాయస్థానం పెట్టేసి నిధులు కేటాయించు సత్వర న్యాయం జరగడానికి. కానీ ఆ వంకతో ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రోజున ఈ చట్ట రూపకల్పన జరిగింది. దీని వల్ల ప్రజలు నష్టపోతారు, ఆస్తి హక్కును కోల్పోయి ప్రమాదం దాపరించబోతా ఉంది. ఈ రోజున ఒక భూమికే కాదండి, చాలా మంది అమాయకంగా భూమి అనుకుంటున్నారు. భూమికే కాదు, స్థిరాస్తులు అన్నాడు. దాంట్లో స్థిరాస్తులు అంటే అపార్ట్మెంట్లు వస్తాయి, సైట్స్ వస్తాయి, బిల్డింగ్స్ వస్తాయి, అన్నీ కూడా స్థిరాస్తులన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఒక ఇల్లు నా అపార్ట్మెంట్ వేరే వారి మీద మార్చేసాడు అనుకోండి, 2 సంవత్సరాల వరకు చూసుకోలేదనుకోండి, అది ఆయన దారాదత్తం అయిపోతుంది. ఉంటారా 2 సంవత్సరాల వరకు చూసుకోకుండా ఉంటారా? సుబ్బారావు గారు, దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. సో ఆ లిమిటేషన్ 2 సంవత్సరాలు పెట్టారు. 2 సంవత్సరాల లోపు మళ్ళీ మీరు దానిపైన అభ్యంతరాలు ఉంటే డిస్ప్యూట్ రేజ్ చేయొచ్చు. కానీ 2 సంవత్సరాలు చూసుకోకుండా ఉంటారా దాన్ని? గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం భూమి వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు, ఫలితం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం ప్రతిరోజు వెబ్సైట్లోకి వెళ్ళి ఈ టైటిలింగ్ రిజిస్టరింగ్ ఆఫీసర్ గారు మార్పు చేశారా లేదా అని చూసుకునే పరిస్థితి ఉత్పన్నం అవుద్దా?
అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు అలా ఉంటారు. మార్పు చేసేటప్పుడు NRI ఉంటారు. నేను అడిగేది అది కాదు సుబ్బారావు గారు, అలా మార్పు చేసేటప్పుడు సదరు రైతుకు తెలియకుండా మార్పు చేసేస్తారా, నోటీస్ ఇయ్యరా? ఆ నోటీస్ ఏమరండి, ఈ రికార్డులో మార్పు అయింది తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ రైతుది. ఆ రైతు ఎక్కడ తెలుసుకుంటాడు? ఓకే ఓకే మరి తెలుసుకున్న తర్వాత అయినా కానీ అప్పటి నుంచి న్యాయస్థానంలోకి వెళ్ళి తన హక్కును కాపాడుకునే హక్కు ఎందుకు కల్పించలేకపోతున్నారు దీంట్లో? అది లేదని ఎందుకు చెప్తున్నారు? ఇంకోటి చెప్తున్నారు వాళ్ళు, ఇదే ఈ రెవెన్యూ వాళ్ళకి ఎక్కడ ఇచ్చామో మేము రూల్స్ ఫ్రేమ్ చేయలేదు కదా అని చెప్తున్నారు. చట్టంలో చదువుకోమనండి. అప్పిలేట్ అధికారి జాయింట్ కలెక్టర్ హోదాకి తక్కువ కాకుండా ఉన్న వాళ్ళని నియమించాలన్నారు. జాయింట్ కలెక్టర్ అండి, రెవెన్యూ అధికారి కాదా? ఓకే, రెవెన్యూ అధికారులు నిర్ధారణ చేయరాది. కాబట్టి రెవెన్యూ అధికారులకు ధారాదత్తం చేయటము చట్టబద్ధమైనది, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు మీరు ఎందుకు దాంట్లో? ఒక్కసారి శంకర్రావు గారితో మాట్లాడదాం ఇదే అంశం పైన. శంకర్రావు గారితో మాట్లాడదాం. శంకర్రావు గారు, ముప్పాల సుబ్బారావు గారు చెప్పిన పాయింట్స్ పై మీరేమంటారు? సరిగ్గా వినిపించట్లేదు, కొద్దిగా ఒకసారి రిపీట్ చేస్తారా మీరు? రెవెన్యూ అధికారులను టైటిల్ రిజిస్టరింగ్ అధికారులుగా నియమించడం ఒకటి కరెక్ట్ ప్రక్రియ కాదు. రెండు సంవత్సరాల లిమిటేషన్ పెట్టడం అనే దానివల్ల చాలామందికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మీరు వెళ్ళి నా పేరు మీద ఉన్న భూమి ఏమైనా మార్పు జరిగిందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోలేరు. సో పొజిషన్లో ఉండి టైటిల్ వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరైనా దురుద్దేశంతో టైటిల్ మార్పు చేసినట్లయితే వీళ్ళు 2 సంవత్సరాల లోపు చూసుకోకపోతే ఆ భూమి వాళ్ళది కాదు అనేది. ఇంకోటి చట్టంలో ఉన్న ప్రధాన లోపం ఇంకోటి కూడా చెప్తున్నారు, యాడ్వర్స్ పొజిషన్. యాడ్వర్స్ పొజిషన్ అనేది 12 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ఈ కొత్త చట్టంలో 5 సంవత్సరాలకే దాన్ని తగ్గించేయడం ద్వారా కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సార్ నేను ఒక మాట చెప్తానండి, ఈ చట్టంలో ఎక్కడ కూడా ఓవర్ రైడింగ్ క్లాజ్ లేదండి. ఈ చట్టంలో ఎక్కడ కూడా ఓవర్ రైడింగ్ క్లాజ్ లేదు. ఈ ఓవర్ రైడింగ్ క్లాజ్ ఉండి ఇది సిపిసికోనో లేకపోతే ఇంకా వేరే చట్టాలకో భూమికి సంబంధించిన ROR యాక్ట్కో ఈ చట్టం ఓవర్ రైడ్ చేస్తుందని నేనైతే ఎక్కడికి చూడలేదు. రెండో విషయం, ఎవరైనా ల్యాండ్ టైటిలింగ్ అథారిటీకి ఒకళ్ళ భూమి ఇంకోళ్ళకి దాఖలు పరిచే అధికారం ఎక్కడ ఇవ్వలేదు ఇందులో. ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసే అధికారం మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. మూడోది, మీరు చెప్తున్న 2 సంవత్సరాల లోపల చూసుకోవాలని చెప్పి, 2 సంవత్సరాల్లో ఎలాంటి వివాదం లేకపోతే వాళ్ళకి క్లియర్ టైటిల్ ఉంటుంది, మార్కెటబుల్ టైటిల్ సెక్షన్ 46 ప్రకారం ఇస్తారనమాట. అసలు ఈ చట్టం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివాదాలు లేని భూమి రికార్డు తయారు చేయటము. ఎందుకంటే మన దేశంలో భూమి రికార్డు వేరియస్ తక్కువగా 7-8 అథారిటీస్ దగ్గర ఉందండి. ఒక రికార్డు రెవెన్యూ దగ్గర ఉంటుంది, ఒక దగ్గర సర్వే సెటిల్మెంట్ దగ్గర ఉంటుంది, ఎండోమెంట్స్ దగ్గర ఉంటుంది, ఫారెస్ట్ దగ్గర ఉంటుంది, వక్ఫ్ దగ్గర ఉంటుంది, వీళ్ళందరి దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి, ఈ సివిల్ డిస్ప్యూట్ అనేది అసలు అంత లేదనమాట, అంతం లేదు. కోర్టులో మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మంది మా సీనియర్స్ చెప్పేవాళ్ళు, సివిల్ కేసు అంటే ఏముంది, గెలిచేవాడేమో ఓడేవాడు కోర్టులో ఏడిస్తే గెలిచేవాడు ఇంటికి పోయి ఏడుస్తాడని ఒక సామెత ఎప్పుడు ఉంది మనకి. అసలు వివాదరహితమైన భూమి రికార్డు తయారు చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని ఇన్ని అపోహలు క్రియేట్ చేసి దాన్ని పరిశీలించకంట, దాన్ని ఏమో అర్థం చేసుకోకంట విపరీతమైన అపోహలు రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ టైంలో కొన్ని మీడియా వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలు చేయటంలో అసలు అర్థం లేదు. దీని మీద డిబేట్ పెట్టండి, ఏదైతే ఏ సెక్షన్ అయితే ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తుందో దానికోసం మాట్లాడండి. ఒక పని చేద్దాం, ఒకసారి దీనిపైన ప్రతి సెక్షన్ వారి ఒక పెద్ద డిబేట్ కండక్ట్ చేద్దాం. నిజంగా ఇది రాజకీయ దురుద్దేశంతో అపోహలు కలిగించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే దీనివల్ల నిజంగా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందా అన్న దానిపైన కూలంకోశంగా సెక్షన్ల వారీగా ఒక డిబేట్ని కండక్ట్ చేద్దాం, న్యాయ నిపుణులు ఇందులో పెట్టి. ప్రస్తుతానికి ఈ డిబేట్ని క్లోజ్ చేసి ఒకసారి దానిపైన సెక్షన్ల వారీగా చట్టం పైన ప్రజలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, ఇవి కేవలం అపోహలా లేదంటే రాజకీయమైనటువంటి దురుద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే ప్రభుత్వానికి చట్టం తీసుకుని రావడంలో నిజంగా దురుద్దేశం ఉందా, ఇవన్నిటిపైన ఒక కూలంకుషమైనటువంటి చర్చను చేపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్రావు గారు. మొత్తానికి భూ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ మార్గదర్శకాలతో ఆంధ్రప్రదేశ్లో రూపొందించిన
చట్టంపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వివాదం కొనసాగుతుంది. ఈ రోజు నుంచి కొన్ని ఎంపిక చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో చట్టాన్ని లాంఛనంగా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అదే సమయంలో పూర్తిగా ఈ చట్టాన్ని అమలు చేయాలి అంటే అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తాయో పరిశీలించిన తర్వాత న్యాయస్థానాల్లో క్లియరెన్స్ వచ్చిన తర్వాత నుంచి మాత్రమే ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుంది. అమలు చేయటం అనేది గ్యారంటీ. కానీ ఈ చట్టం వల్ల పౌరులకు ఒకే ఒక టైటిల్ సర్టిఫికేట్ ద్వారా మొత్తం భూ వివాదాలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టం అని ప్రభుత్వం చెప్తుంది, కొంతమంది న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు మరి కొంతమంది న్యాయవాదులు ఈ చట్టం వల్ల దుర్వినియోగం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. బలవంతుడు తన చేతుల్లోకి బలహీనుల దగ్గర నుంచి భూమిని లాక్కునే అవకాశం ఉంటుంది, అమాయకులు నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరో సందర్భంలో ఒకసారి కూలంకుషమైన చర్చను చేపడదాం ఈ చట్టం పైన.